రైట్గా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి మనం చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. గ్లోబల్ సమిట్ ఫ్యూచర్ సిటీ వేదికగా కాంగ్రెస్ సర్కారు ఫ్లాప్ షో అంటూ ప్రధానంగా వార్త కనిపిస్తూ ఉంది. కొండంత రాగం తీశారు, తొలి రోజే దైన్యం అంటూ ఈ కథనాన్ని మనం చూస్తూ ఉన్నాం. 3 నెలలుగా ఊదరగొట్టినా కూడా ఇక్కడ కానరాని స్పందన. తొలి రోజు 150 మంది ప్రముఖులు వస్తారని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటే చివరికి స్పందన లేని పరిస్థితి. వారికి స్వాగతం పలికేందుకు మంత్రులకు బాధ్యతలు కూడా అప్పగించారు. కానీ తీరా ఇటువైపు చూడని గ్లోబల్ ప్రముఖులు, అలాగే వివిధ రాష్ట్రాల సీఎంలు అంటూ ఈ వార్త మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఏఐసిసి నేతలు, కాంగ్రెస్ ఎంపీలు కూడా గైర్హాజరు కావడం అనేది మరో కీలకమైన అంశంగా మనకు కనిపిస్తూ ఉంది. చివరికి స్థానిక నేతలతో లోకల్ సమిట్గా మార్పు, పెట్టుబడుల కోసం కాదంటూ స్వరం మార్చిన సర్కార్ అంటూ మొత్తం అంశానికి సంబంధించిన వార్త మనం చూస్తూ ఉన్నాం. కుదిరిన ఒప్పందాల్లో సగం అనుమానాస్పద సంస్థలవే అంటూ ఈ వార్త. గ్లోబల్ సమిట్ కాదు, డల్ సమిట్, మొత్తం డల్ అయిపోయింది. ఎక్కడ కూడా పెట్టుబడిదారులు కావచ్చు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు వస్తారని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న ఎవరు కూడా ఇటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం అనేది ప్రధాన అంశంగా మనకు కనిపిస్తోంది. అనేక రకాలుగా ఆర్భాటాలు చేసింది ప్రభుత్వం. దాదాపు 2-3 నెలలుగా ఈ గ్లోబల్ సమిట్స్కు సంబంధించి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం, ప్రకటనలు పత్రికలో ఇవ్వడం, చివరికి ఈ సమిట్ ఈ రకంగా కనీసం స్పందన లేకుండా సాగడంపై ప్రస్తుతం తెలంగాణ సమాజం అంతా కూడా గమనిస్తూ కూడా నడుస్తుందనే అంశం ఇప్పుడు ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితి. ఫ్యూచర్ సిటీ వేదికగా కాంగ్రెస్ సర్కారు నిర్వహించిన ఈ గ్లోబల్ సమిట్ ఏదైతే ఉందో, గ్లోబల్ సమిట్ పేరిట నిర్వహించిన కార్యక్రమం ఏదైతే ఉందో ఇదంతా కూడా ఫ్లాప్ షోగా నడిచిందనే కీలకమైన కథనం మనం చూస్తూ ఉన్నాం. 5,000 మంది వివిధ దేశాల ప్రతినిధులు వస్తారని చెప్పేసి 3 నెలలుగా ఊదరగొట్టారు. 2 రోజుల క్రితం 3,000 మంది వస్తారంటూ మాట మార్చారు. చివరికి 150 మంది పెట్టుబడిదారులు అన్నారు. కానీ చివరికి ఎవరు కూడా ఇటువైపు కన్నెత్తి చూడని పరిస్థితి. లోకల్ సమిట్గా మార్చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు తప్ప కనీసం పార్టీకి సంబంధించిన ఎంపీలు, ఇతర పెద్దలు కూడా రాని పరిస్థితి కనిపిస్తోందంటే వారందరికీ కూడా ఈ మొత్తం సమ్మిట్ పైన ఎలాంటి ఆశలు కావచ్చు, పూర్తి స్థాయిలో వారికి పెద్ద ఎత్తున అనుమానాలు ఉన్న నేపథ్యంలోనే ఈ వేదిక వైపు కనీసం వారు కన్నెత్తి చూడలేదనే అంశం ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అలాగే కట్టుకథల కంపెనీ పెట్టుబడుల ప్రకటన అంటూ ఇదే అంశానికి సంబంధించిన వార్త మనకు కనిపిస్తూ ఉంది. ట్రంప్ మీడియా ఆర్థిక మోసాలు, షేర్ల ధర పెంచుకునేందుకు అక్రమాలు అంటూ మరో వార్త కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆనాడు అతిరథులు, బీఆర్ఎస్ హయాంలో సదస్సులకు అంతర్జాతీయ ప్రముఖులు, టీహబ్ ప్రారంభానికి దిగ్గజ పారిశ్రామికవేత్తలు, గ్లోబల్ సమిట్ వైఫల్యంతో మరోసారి పెద్ద ఎత్తున చర్చ అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఆనాడు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్ర పెట్టుబడిదారులు తెలంగాణకు తరలి రావడం, పెట్టుబడుల ప్రవాహం కొనసాగడం, ప్రముఖ కంపెనీలన్నింటి కూడా తెలంగాణ ఒక కేంద్ర బిందువుగా, తెలంగాణ ఒక గమ్యస్థానంగా నిలిచిన పరిస్థితి. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి దిశానిర్దేశంతో పారిశ్రామిక శాఖ, ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ గారి సారథ్యంలో హైదరాబాద్ను ఒక పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చిన సందర్భం. కంపెనీలకు కేర్ ఆఫ్ అడ్రస్గా హైదరాబాద్ను, తెలంగాణను మార్చారు. ఈ నేపథ్యంలోనే దాదాపు 25 లక్షలకు పైగా ప్రైవేటు ఉద్యోగాల కల్పన జరిగిన పరిస్థితి. తెలంగాణకే కాకుండా దేశంలోని అనేక రాష్ట్రాలకు సంబంధించిన యువత కూడా ఉపాధి కోసం హైదరాబాద్ వైపు కన్నెత్తి చూసే పరిస్థితి ఆనాడు నెలకొంది. హైదరాబాద్ వేదికగా జరిగిన అనేక ఇంటర్నేషనల్ సదస్సులు ఏవైతే ఉన్నాయో, అంతర్జాతీయ సదస్సులన్నీ కూడా పెద్ద ఎత్తున విజయవంతం కావడం ఇప్పుడు చర్చకు దారితీస్తున్న పరిస్థితి. బీఆర్ఎస్ హయాంలో ఏ రకంగా ప్రతిష్టాత్మకమైన సదస్సును అత్యంత వైభవంగా నిర్వహించి తెలంగాణ కీర్తి ప్రతిష్టలను విశ్వవ్యాప్తం చేసిన సందర్భం గతంలో 10 ఏళ్ల పాటు ఉంటే, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో చివరికి ఎవరు కూడా దానివైపు కన్నెత్తి కూడా చూడని పరిస్థితి ఉందంటేనే మనం పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అని చెప్పి ఈ మొత్తం కథనం మనకు విశ్లేషణ కనిపిస్తోంది. ఈ కథనంలో మరిన్ని కీలకమైన అంశాలు మనం చూద్దాం ఒకసారి. 2 ఏళ్ల మొండి చెయ్యి అంటూ మరో ప్రధాన వార్త కూడా మనకు కనిపిస్తోంది. కాంగ్రెస్ సర్కార్ 2 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రజలకు దక్కింది కేవలం మొండి చెయ్యి మాత్రమే అంటూ మాజీ మంత్రి హరీష్ రావు గారు నిన్న తీవ్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన విరుచుకుపడిన అంశం ప్రధానంగా మనకు కనిపిస్తోంది. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనా వైఫల్యాలపై నిన్న పెద్ద ఎత్తున ధ్వజమెత్తారు. సబ్బండ వర్ణాలకు కూడా సర్కారు ధోకా చేసిందనే అంశాన్ని ఇక్కడ మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం.
6 గ్యారంటీలు ఏవైతే ఎన్నికల సందర్భంలో 100 రోజుల్లో పూర్తి చేశామని చెప్పారో అవి పూర్తిగా అటకెక్కాయి, పూర్తిగా వాటికి పాతరేశారు. అబద్ధాలతో 2 ఏళ్ల నుంచి జాతర చేస్తుంది ప్రభుత్వం తప్ప ప్రజలకు ఒనగూరిన ప్రయోజనం ఒక్కటి కూడా లేదని మండిపడిన అంశం మనకు కనిపిస్తూ ఉంది. నాడు ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్గా, క్రైమ్ క్యాపిటల్గా హైదరాబాద్ మారిందనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. పెద్ద ఎత్తున నేరాల సంఖ్య పెరిగిపోవడం, గతంలో పగడ్బందీగా ఉన్న పోలీసింగ్ వ్యవస్థ అంతా కూడా నీరుగారిపోతుందనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. సెటిల్మెంట్లు అవినీతికి కేర్ ఆఫ్గా పాలన, బిల్డప్ బాబాయ్గా రేవంత్ అంటూ విరుచుకుపడ్డారు హరీష్ రావు గారు. సెటిల్మెంట్లకు అడ్డాగా మారిపోయింది, అవినీతికి కేర్ ఆఫ్గా మారిపోయింది. వరుస కుంభకోణాలతో రాష్ట్ర ప్రభుత్వం పత్రికల్లో ప్రతిరోజు కూడా ఏదో ఒక రకమైన కుంభకోణం వెలుగులోకి వస్తున్న ఈ నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ప్రజాధనాన్ని లూటీ చేయడం తప్ప ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై కనీసం దృష్టి లేదు. కేబినెట్ సమావేశాల్లో కూడా కేవలం పంపకాల పంచాయతీ మాత్రమే కొనసాగుతుందని హరీష్ రావు గారు మండిపడిన అంశం మనకు కనిపిస్తూ ఉంది. మెస్సీ ఆటతో రాష్ట్రానికి ఉరిగేది ఏంటంటూ ఆయన సూటిగా నిలదీసిన అంశం కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరికొన్ని రోజుల్లో మెస్సీకి సంబంధించిన ఫుట్బాల్ మ్యాచ్కు సంబంధించిన అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకోసం ఆ మ్యాచ్ వల్ల తెలంగాణకు ఒరిగే ప్రయోజనం ఏంటి అని కూడా సూటిగా నిలదీసిన అంశం ఉంది. గతంలో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ వంటి కార్యక్రమాలతో, ప్రతిష్టాత్మకమైన రేసులతో తెలంగాణకు మొబిలిటీ వ్యాలీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం, భవిష్యత్తులో కూడా ఆ రంగానికి సంబంధించి ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలకు స్కోప్ ఉన్న నేపథ్యంలో అలాంటి ప్రతిష్టాత్మకమైన రేసు తీసుకొస్తే వాటిని కేవలం రాజకీయ కక్షతో రద్దు చేసి ఇప్పుడు నిర్వహిస్తున్న ఈ ఫుట్బాల్ మ్యాచ్ను ఘనంగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని, నిజంగానే ఫుట్బాల్ మ్యాచ్తో ఒరిగే ప్రయోజనం ఏంటి, ఏవైనా పెట్టుబడులు వస్తాయా, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయా, లేక రాష్ట్రానికి ఒనగూరే ఆర్థిక ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా చెప్పాలంటూ సూటిగా ముఖ్యమంత్రిని నిలదీసిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఓవైపు మెస్సీ ఆటతో రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు, చివరికి ప్రజలే మిమ్మల్ని ఫుట్బాల్ ఆడుకుంటారని చెప్పేసి కూడా మండిపడ్డారు. నిధులు లేవంటూ సర్కారు మొత్తం దుబారా చేస్తుందనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఓవైపు ఖజానా ఖాళీ అంటూ ఆర్థికంగా పూర్తిగా, ఓవైపు ఖజానా ఖాళీ అని చెప్పేసి చెప్తూ ఈ రకంగా ఫుట్బాల్ మ్యాచ్ల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం అనేది అత్యంత దారుణం. తెలంగాణ సమాజం దీన్ని గమనిస్తూ ఉంది. తప్పకుండా ఇలాంటి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే చర్యలకు తప్పకుండా గుణపాఠం తప్పదు ప్రజాక్షేత్రంలో అనే అంశాన్ని కూడా ఆయన తేల్చి చెప్పారు. రైజింగ్ ఇన్ క్రైమ్, ఫాలింగ్ ఇన్ రెవెన్యూ అంటూ కూడా ఆయన విరుచుకుపడిన మరో అంశం కూడా కనిపిస్తూ ఉంది. తెలంగాణ రైజింగ్ అంటూ ఒక నినాదాన్ని ఏదైతే ప్రచారం చేసుకుంటుందో కాంగ్రెస్ సర్కార్, అదంతా కూడా బూటకమైన నినాదం మాత్రమే. ఆ నినాదంలో ఒక్క విధానం కూడా లేదు. ప్రతికూలమైన నిర్ణయాలతో పూర్తిగా తెలంగాణ ప్రతిష్టను దిగజార్చుతూ ఉన్నారు. క్రైమ్లో మాత్రమే తెలంగాణ రాష్ట్రం రైజింగ్ తప్ప ఏ రంగంలో కూడా రైజింగ్ లేదు. పూర్తిగా అన్ని వర్గాలు, అన్ని రంగాల్లో కూడా ఫాలింగ్ ఉంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది. పారిశ్రామిక రంగం నేల చూపులు చూస్తోంది. రియల్ ఎస్టేట్ పూర్తిగా పడుకున్న పరిస్థితి. ఇలా అన్ని రంగాలు కూడా ఫాలింగ్ అవుతున్నాయి తప్ప రైజింగ్ అవుతున్న ఒక్క రంగం కూడా లేదు. కేవలం క్రైమ్ మాత్రమే పెరుగుతోంది, క్రైమ్ మాత్రమే రైజ్ అవుతుంది, అవినీతి మాత్రమే రాష్ట్రంలో రైజ్ అవుతుందనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా తీవ్రస్థాయిలో తప్పుపట్టిన అంశం మనకు కనిపిస్తోంది. మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు, ప్రజాకంటక పాలనపై తప్పకుండా ప్రజలే తిరగబడే రోజు వస్తుంది. సగం సగం స్కీములతో అన్ని వర్గాలకు కూడా కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా మోసం చేసింది, ముఖ్యమంత్రి దగా చేశారని ఈ సందర్భంగా మండిపడ్డారు హరీష్ రావు గారు. 2 ఏళ్ల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్షీట్లో అనేక అంశాలని కూడా 6 గ్యారంటీలు, 420 హామీలతో పాటుగా డిక్లరేషన్ల పేరిట చేసిన మోసం, బీసీ రిజర్వేషన్ల పేరిట చేసిన దగా, ఇతర అన్ని రకాల మోసాలు, నయవంచనకు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా ఈ ఛార్జ్షీట్లో బీఆర్ఎస్ పక్షాన ప్రభుత్వంపై ఈ ఛార్జ్షీట్ను విడుదల చేసిన అంశం మనకు కనిపిస్తూ ఉంది. ఇందులో ఇటు పేద ప్రజలకు సంబంధించిన ఇచ్చిన ఆశలు, వాళ్ళు రేకెత్తించిన ఆశలను కూడా వమ్ము చేశారు. దీంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చి వాటిని కూడా తుంగలో తొక్కి చివరికి రిటైర్డ్ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే దయనీయమైన పరిస్థితిని రాష్ట్రంలో కల్పించారనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించిన పరిస్థితి. దీనికి తోడుగా మైనార్టీలను కూడా మోసం చేశారు. చివరికి జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక వస్తే తప్ప మైనార్టీలకు కనీసం మంత్రివర్గంలో చోటు దక్కని పరిస్థితిని కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ సర్కారు తీరును తప్పుబట్టిన సందర్భం. దీనికి తోడు మహిళలకు ఇచ్చిన హామీలు, మహాలక్ష్మి 2500 రూపాయల పథకం కావచ్చు, తులం బంగారం స్కీమ్ కూడా ఇప్పటి వరకు అమలు చేయకపోవడం అనేది మోసానికి, దగాకు, నయవంచనకు ఒక నిదర్శనంగా నిలుస్తుందని కూడా ఈ సందర్భంగా ఛార్జ్షీట్లో
పేర్కొన్న సందర్భం కూడా కనిపిస్తుంది. మొత్తం మీద ఈ ఛార్జ్ షీట్ అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చకు దారితీస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మరిన్ని అంశాలు మనం చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది గ్లోబల్ సమ్మిట్ కాదు, అది గ్లోబల్స్ సమ్మిట్ అంటూ నిన్న హరీష్ రావు గారు మండిపడిన మరో అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. చిత్తశుద్ధి లేని శివపూజల ఈ 2047 డాక్యుమెంట్ ఉందంటూ కూడా ఆయన మండిపడ్డారు. సమ్మిట్ నిర్వహిస్తున్న భూమి ఎక్కడిదో వాస్తవానికి చెప్పాలి. ఆ భూమిని సేకరించి భవిష్యత్ అవసరాల కోసం, ఫార్మాసిటీ కోసం, అలాగే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి హయాంలో సేకరించి పరిశ్రమల కోసం కేటాయించిన భూములను ఫార్మాసిటీ పేరిట వాడుకోవడమే కాకుండా అక్కడ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. వాస్తవానికి ఆ భూమి సేకరించింది ఎవరో అది కూడా ముఖ్యమంత్రి ప్రభుత్వం చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఆ భూసేకరణలో ఈ సీఎం చెమట చుక్కైనా ఉన్నదా అంటూ కూడా ఆయన సూటిగా ప్రశ్నించిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమంటూ ఈ అంశం కూడా ప్రధానంగా మనం ఈరోజు చూడొచ్చు నిన్న గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి. ఇక మరో వార్త కూడా మనం చూద్దాం. ఇవాళ తెలంగాణ చరిత్రలో తెలంగాణ సాధించిన ఈ మహాప్రస్థానంలో ఒక కీలకమైన రోజు విజయ్ దివస్. ఈరోజు చావు నోట్లో తలపెట్టి కేసీఆర్ గారు తెలంగాణ సాధించడంలో, ఢిల్లీ మెడలు వంచి డిసెంబర్ 9 ప్రకటన చేయించడంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించిన రోజు ఈ విజయ్ దివస్. దీక్షా దివస్ను ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా కూడా 4 కోట్ల ప్రజలు అత్యంత ఘనంగా నిర్వహించుకున్న సందర్భాన్ని మనం చూసాం. ఈ క్రమంలో ఈ దీక్షతో దేశ రాజకీయ వ్యవస్థనే ఒప్పించి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి డిసెంబర్ 9వ తేదీన కీలకమైన ప్రకటన కేంద్ర ప్రభుత్వంతో సాధించడం ద్వారానే ఆ మార్గానికి సుగమమైంది. తెలంగాణ సాధనకు బంగారు బాటలు పడిన పరిస్థితి. చివరికి జూన్ 2న తెలంగాణ సాధ్యమైందంటే దానికి కీలకమైన మలుపు తిరిగిన రోజు విజయ్ దివస్. ఈ క్రమంలోనే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా అలాగే తెలంగాణ భవన్లో కూడా ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. దీక్షా దివస్తో పాటుగా విజయ్ దివస్ ఇలాంటి కీలకమైన పాత్ర పోషించింది. కేసీఆర్ గారి సారథ్యంలో దాదాపు 14 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన తెలంగాణ మహోద్యమం ఏ రకంగా అనేక ఉద్యమ రూపాలు, దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే అనేక రకాల ఉద్యమ రూపాలు, ఎప్పుడు ఎవరు ఊహించని చూడని ఉద్యమ రూపాలతో ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాన్ని ముందుకు సాగించి చివరికి తానే చావు నోట్లో తలపెట్టి తెలంగాణను సాధించేందుకు ఆమరణ దీక్షకు దిగడం, చివరికి చిదంబరం కేంద్ర ప్రభుత్వం పక్షాన డిసెంబర్ 9వ తేదీన కీలకమైన ప్రకటన చేసిన రోజు కాబట్టి ఆ మొత్తం ఉద్యమ ప్రస్థానాన్ని మరోసారి ఈ తరం ప్రజలకు, ఈ తరం యువతకు కూడా తెలియజేసే ఒక కార్యక్రమంగా మనం దీన్ని చూడవచ్చు. ఇప్పటికే పెద్ద విజయవంతమైన నేపథ్యంలోనే విజయ్ దివస్ను కూడా అత్యంత ఘనంగా నిర్వహించాలని ఇటీవలే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా పిలుపునిచ్చిన సందర్భాన్ని మనం చూసాం. ఈ క్రమంలోనే కేటీఆర్ గారి పిలుపు మేరకు పెద్ద ఎత్తున అనేక ప్రాంతాల్లో, అనేక రాష్ట్రాలు, అనేక జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ భవన్లో కూడా ఘనంగా ఈ కార్యక్రమం ఇవాళ జరగబోతోంది. ఆ అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు, ఆ కథనం కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక మరిన్ని వార్తలు కూడా మనం చూద్దాం. హామీల ఎగవేత, జనం నిలదీత అంటూ వార్త ప్రధానంగా కనిపిస్తోంది. పల్లెల్లో పంచాయతీ ఎన్నికల కోసం పల్లెల్లో అడుగు పెడుతున్న కాంగ్రెస్ పెద్దలకు, ప్రభుత్వ పెద్దలకు, అలాగే మంత్రులకు, ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్ పార్టీ నేతలకు నిరసన సెగ తప్పడం లేదు. ఎక్కడికక్కడ జనం నిలదీస్తున్నారనే అంశం మనం చూస్తున్నాం. వరుస కథనాలు కూడా ప్రతిరోజు కూడా పతాక శీర్షికలవుతున్న అంశం. ఇన్ని రోజుల తర్వాత ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. మరి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ ప్రజలకిచ్చిన హామీల్లో ఒక్కటైనా మీరు సరిగా అమలు చేశారా అంటూ సూటిగా నిలదీస్తూ ఉన్నారు. 6 గ్యారంటీలు, 420 హామీలు, డిక్లరేషన్లకు పాతర వేసి హామీలు ఎగవేసి ఇప్పుడు ఓట్ల వేట కోసం మరోసారి ప్రజల్లోకి వస్తే సహించే ప్రసక్తి లేదని జనం నిలదీస్తున్న అంశం మనకు కనిపిస్తోంది. కాంగ్రెస్పై పల్లెపోరు, నేతలకు నిరసనల హోరు అంటూ ఈ వార్త. ప్రచారంలో ఎమ్మెల్యేలు, నేతలపై ప్రశ్నల వర్షం కురిపించడంతో ఏం సమాధానం చెప్పాలో, ప్రజలకి ఏ రకంగా సమాధానం చెప్పాలో అర్థం కాక కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులంతా కూడా తలలు పట్టుకుంటున్నారనే అంశం మనం చూస్తూ ఉన్నాం. ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఆసరా పెన్షన్ల పెంపు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కింద ఇస్తామన్న తులం బంగారం కావచ్చు, మహిళలకు ఇస్తామన్న మహాలక్ష్మి పథకం, ఇలా ఏ గ్యారంటీని కూడా అమలు చేయకుండా మళ్ళీ ఎలా మీరు పల్లెల్లో అడుగు పెడతారంటూ నిలదీస్తున్న పరిస్థితి. దీంతో పాటుగా బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారి దిశానిర్దేశంతో పల్లె ప్రగతి వంటి కార్యక్రమంతో 10 ఏళ్ల పాటు పల్లెలు పూర్తిగా దేశానికే పట్టుకొమ్మల్లా తీర్చిదిద్ది ప్రతి
అంశంపైన చివరికి ప్రకృతి వనం నుంచి మొదలుకొని శ్మశాన వాటికల వరకు ప్రతి అంశంపై ఒక లోతైన ప్రణాళికను గ్రామ సచివాలయం స్థాయి నుంచి రాష్ట్ర సచివాలయం స్థాయి వరకు అమలు చేయడం వల్ల పల్లెలన్నీ కూడా దేశానికి ఒక ఆదర్శంగా నిలిచిన పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అనేక అవార్డులను కూడా సొంతం చేసుకున్న సందర్భం. ఇప్పుడు పూర్తిగా పల్లెలన్నీ కూడా నీరుగారిపోతున్న పరిస్థితి. కనీసం ట్రాక్టర్లకు చెత్త ఎత్తిపోసే ట్రాక్టర్లకు డీజిల్ కూడా పోసుకోలేని దయనీయమైన పరిస్థితులు పల్లెలు నెలకొన్నాయంటే దీనికి పూర్తిగా అసమర్థ కాంగ్రెస్ పాలన నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు ముక్త కంఠంతో నిరసనల హోరు కొనసాగిస్తున్న అంశం కూడా ఈరోజు ప్రధానంగా మనకు పత్రికల్లో కనిపిస్తోంది. దానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు.